టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి ఫినాలేకి వెళ్ళిపోయాడు. సో ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఫర్ సీజన్ 8 ఈజ్ అవినాష్. నాకైతే 100కి 1000% ఇట్ ఈస్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఫర్ మీ. మనమని అంటమురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తేజ ఎలిమినేట్ అయిపోయాడు నిన్న సాటర్డే ఎపిసోడ్లో. ఈరోజు పృథ్వీ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది, అందరికి తెలిసిన విషయమే. కానీ పృథ్వీ ఎలిమినేషన్ వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది. అది ఏంటి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేస్తాను. వైల్డ్ కార్డ్స్ని సేవ్ చేయడానికి బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఎంత ఇరగదీసి కంటెంట్ వాళ్ళతోటి ఏమొస్తుందో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఎందుకు వీళ్ళను పదే సేవ్ చేయాలని, ప్రతి దాంట్లో ముందంజలో పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా టికెట్ టు ఫినాలే అవినాష్ కనుక రాకపోతే ఈరోజు అవినాష్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేవాడు తేజ ప్లేస్లో. సో తేజ ఈరోజు సండే రోజు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండేది, వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవ్వాలి. కానీ టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి, అంటే ఓటింగ్ పడకపోయినా కానీ మేము డైరెక్ట్గా సేవ్ చేస్తామంటే అది ఎంతవరకు ఫెయిర్ అని నాకైతే అనిపిస్తలేదు. సో ఎందుకంటే తనకు వచ్చిన ఓటింగ్ని పక్కన పెట్టేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం అనేది నాకైతే ఈ టికెట్ టు ఫినాలే ఈ సాకు చెప్పుకొని చేయడం అనేది నాకైతే 100% రాంగ్ అని అనిపిస్తుంది. సో పృథ్వీ లాంటి కంటెస్టెంట్ మరొకరు ఉండరు. ఎందుకనంటే ఎన్నిసార్లు నామినేట్ అయినా కానీ, తొక్కుకుంటూ వచ్చినా కానీ ఎదుగుతూనే వచ్చాడు, ఇప్పటి వరకు వచ్చాడు. సో ఈరోజు కూడా ఆయన ఓటింగ్ తక్కువ పడడం వల్ల ఎలిమినేట్ అవ్వలేదు. టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చింది కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ చేశారు అంతే. అంటే ఆ నెక్స్ట్ పొజిషన్లో ఎవరెవరు ఉన్నారనేది చూసుకొని తేజ అండ్ పృథ్వీ ఉన్నారు కాబట్టి సో పృథ్వీని ఎలిమినేట్ చేశారు. సో ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. పృథ్వీ ఫ్యాన్స్ ఎవరు కూడా హట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పృథ్వీ అనే వ్యక్తి ఓటింగ్ పరంగా ఎలిమినేట్ అవ్వలేదు, బిగ్ బాస్ టీం చేసిన పాలిటిక్స్లో బలైపోయాడు అనేది అయితే క్లియర్ కట్గా చెప్పొచ్చు. సో ఎందుకంటే బయాస్గా తీసుకున్న ఆ నిర్ణయం వెనకాల, అంటే లాస్ట్ సీజన్ కూడా అర్జున్ అంబటి వచ్చాడు కదా, మరి ఆయన వచ్చినప్పుడు వేరే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు కదా, అంటే అది కూడా అన్ఫెయిరే. ఎందుకంటే టికెట్ టు ఫినాల్ వచ్చినంత మాత్రాన నువ్వు ఫైనల్కి ఎట్టాలతావు? నువ్వు ఎలిమినేట్, జనాల దృష్టిలో నువ్వు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అవినాష్ అనే వ్యక్తి. సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని తీసుకెళ్ళి నువ్వు ఫినాలేలో పెట్టేశారు. సో ఓటింగ్ వచ్చి తీసుకెళ్తే ఓకే, ఎవ్వడికే ప్రాబ్లం లేదు. ఓటింగ్ రాకుండా డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళాడు, సో మేము ఓటింగ్ రివీల్ చేయము, మిగతా వాళ్ళ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తామని సింపుల్గా చెప్పేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో, పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా అనేది కూడా క్లియర్ కట్గా కామెంట్ చేయండి. సో పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ చెప్పాను కదా, టాస్క్లలో 100% ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పృథ్వీ మాత్రమే. ఫస్ట్ నుంచి మీరు చూస్తే ప్రతి టాస్క్ అసలు మామూలు కాదు, మైండ్ బ్లోయింగ్ టాస్క్లు ఆడాడు. చాలా సందర్భాలలో లాస్ట్కి వచ్చి రోహిణితో జరిగిన టాస్క్ కానీ, లేదంటే అంతకుముందు ఒక టాస్క్ పెట్టారు, ఐఆమ్ బిగ్ బాస్ సంథింగ్ ఏదో పెట్టారు. సో ఆ టాస్క్లో కూడా ఆయన లాస్ట్కి వచ్చి ఆ స్పెల్లింగ్ గ్యాప్ వల్ల, పెట్టకపోవడం వల్ల, ఆయన తెలవకపోవడం వల్ల ఆ టాస్క్లో కూడా లాస్ అయ్యాడు. ఇలాంటి టాస్కులు చాలా ఉన్నాయి. నిఖిల్ అండ్ పృథ్వీ ఆడిన గేమ్లు అయితే అరాచకం, అసలు మామూలు కాదు. ఇలాంటి కంటెస్టెంట్ అంటే ఒక మహాభారతంలో కర్ణుడు అన్నంత టైప్లో ఉంటారు కదా, యుద్ధంలో కర్ణుని మించినోడు లేడరా అన్నట్టుగా ఉంటుంది కదా, ఈ టాస్క్లలో కూడా పృథ్వీని మించినోడు లేడరా అనేదాకా టాస్క్లు ఇరగదీసి ఆడాడు. సో అది ఆయన పర్సనాలిటీ, అంటే మాట తీరు కొన్నిసార్లు ఓవర్ అగ్రెషన్ అయితే అవుతుండొచ్చు, కానీ ఎక్కడైనా నిజాన్ని నిర్భయంగా క్లియర్ కట్గా ముఖం మీద మాట్లాడే వ్యక్తి పృథ్వీరాజ్ శెట్టి. సో ఇది మాత్రం ఎవ్వరు తీసేయలేని సత్యం. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ పరంగా చూసినా కానీ ఇప్పుడు విష్ణు ఆయన మీద పడిపోయి ఓవర్గా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఈయన లీనియన్స్ తీసుకొని చేయలేదు ఏ రోజు కూడా. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా ఏ రోజు కూడా లీనియన్స్ తీసుకోలేదు విష్ణుప్రియ దగ్గర నుంచి. సో అలాంటి ట్రూ జెంటిల్మెన్, ఒక ఛాంపియన్ రా అన్నంతగా గేమ్ ఆడాడు. ప్రతి దాంట్లో తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఒక అగ్రెషన్ తప్ప, అగ్రెషన్ అనేది తన నేచర్ అది. సో అది తప్పు, మాటలు తప్పు అయి ఉండొచ్చు కానీ తన నేచర్ అనేది తప్పు కాదు కదా, తన క్యారెక్టర్ అనేది తప్పు కాదు కదా. అగ్రెషన్ చూపించే తన క్యారెక్టర్ బ్యాడ్ అని మనం అనలేం. సో అన్ని పరంగా, ఆట పరంగా, మాట పరంగా అండ్ క్యారెక్టర్ పరంగా అన్ని విధాలుగా చూస్తే
పృథ్వీ ఈజ్ ఏ డిజర్వ్డ్ కంటెస్టెంట్ టు బీ ఇన్ టాప్ 5 అనేది అయితే నా ఒపీనియన్. సో టాప్ 3 కానీ 4 కానీ 5 కానీ అట్లీస్ట్ అక్కడి వరకు ఉండే కంటెస్టెంట్. సో ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతాడని అయితే నేను అనుకోలేదు. అండ్ ఎలిమినేషన్ కూడా అలా అన్ఫేర్గా జరిగిపోయింది అంతే. సో పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. నిఖిల్కి 100కి 1000% ప్లస్ అవుతుంది. డెఫినెట్గా నిఖిల్కి ఓటింగ్ పెరగబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహము అస్సలు లేదు నిఖిల్కి. సో నిఖిల్ గురించి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే నిఖిల్ని చాలా సిచ్యువేషన్స్లో 2 వీక్స్ నుంచి కూడా ఓటింగ్ ఆర్డర్లో 3rd కానీ 4th కానీ ఇట్లా సేవ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా జరగబోయేది ఏంటంటే ఫస్ట్ గౌతమ్ని సేవ్ చేస్తారు, ఆ తర్వాత ప్రేరణని సేవ్ చేస్తారు, ఆ తర్వాత నిఖిల్ని సేవ్ చేస్తారు. ఎందుకు 3rd పొజిషన్లో సేవ్ చేశారు అని అంటే నిఖిల్కి ఓటింగ్ పడతానే ఉంది. అఫీషియల్గా నిఖిల్ ఈజ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అఫీషియల్ ఓటింగ్ మీకు ఆర్డర్ని చెప్తా చూడండి. నిఖిల్, గౌతమ్ అండ్ నబీల్ అండ్ ప్రేరణ, తర్వాత విష్ణుప్రియ, తర్వాత పృథ్వీ, తర్వాత తేజ, తర్వాత అవినాష్. సో ఇది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. సో రోహిణి ఇంతవరకు అసలు నామినేషన్లకే రాలేదు కాబట్టి ఆవిడని అసలు కన్సిడర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ రోహిణి విషయంలో కూడా చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. రోహిణి టాప్ 5లో ఉంచడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గోల్డెన్ టికెట్ ఏదైతే వచ్చిందో నిన్న, దాన్ని బట్టి దాన్ని సాగ్గా చూపి రోహిణిని టాప్ 5కి కూడా పంపించే ఛాన్సెస్ ఉందని ఒక 90% అయితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో ఇట్లా చేసుకుంటూ పోతే మీకు నచ్చిన వాళ్ళనే టాప్ 5లో పెట్టుకోండి. ఇక గేమ్ ఆడేవాడిని పక్కకు పెట్టేసేయండి, గేమ్ ఆడేవాడిని ఎలిమినేట్ చేసేయండి. మీకు నచ్చిన వాళ్ళను సుత్తి కామెడీ చేసే వాళ్ళను, అంటే ఒకరిని తక్కువ చేసి కామెడీ చేసే ఈ కామెడీ ఫెలోస్ని తీసుకెళ్ళి టాప్ 5లో పెడితే, అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే అట్లా వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఓకే, వాళ్ళ నుంచి వాళ్ళ ఓటింగ్ ఏది లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి టాప్ 5లో ఫినాలేలో పెడితే అసలు యూజ్ ఏంటని. డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా మీరు అన్యాయం చేస్తున్నట్టే కదా బిగ్ బాస్ టీమ్. సో అది నా ప్రశ్న. సో కాబట్టి రోహిణిని కూడా టాప్ 5లో ఉంచడానికి అయితే చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. సో మరి చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది. సో నిఖిల్ కోసం ఏంటంటే నిఖిల్ 3rd పొజిషన్లో ఉన్నాడు కదా అని డిస్కరేజ్ అవ్వద్దు. అండ్ ఓటింగ్ కూడా ఎక్కడ తగ్గించొద్దు. ఎందుకంటే మీరు తక్కువ ఓటింగ్ వేస్తే, లేదంటే ఒకళ్ళు టాప్ 5లో ఉన్నాడు అనుకొని మనము వదిలేస్తే, లేదా టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు అనుకొని మనం వదిలేస్తే డెఫినెట్గా విన్నింగ్ ఛాన్సెస్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓటింగ్లో ఎక్కడ కూడా తగ్గొద్దు. ఈ 2 వారాలు ఉన్నది, 2 వారాలు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గౌతమ్ అయితే గౌతమ్, నిఖిల్ అయితే నిఖిల్, నబీల్ అయితే నబీలు, ప్రేరణ అయితే ప్రేరణ, ఎవరికైనా కానీ బీభత్సమైన ఓటింగ్, మిస్డ్ కాల్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. హాట్స్టార్లో ఓటేసే ఒక ఓటు కంటే కూడా మిస్డ్ కాల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి కూడా కౌంట్ అవుతాయి. కాబట్టి 2 విధాల ఓటింగ్ అనేది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి 2 మిస్డ్ కాల్ అండ్ ఓటింగ్ హాట్స్టార్లో ఈ 2 ఓటింగ్స్ వేస్తే డెఫినెట్గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ నిఖిల్ ఫ్యాన్స్కి, ఎందుకంటే నిఖిల్ని తొక్కడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో తెలుగు వర్సెస్ కన్నడ అని, పిఆర్ టీంలని, అదని ఇదని చాలా నెగిటివ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో పృథ్వీ ఫ్యాన్స్ కూడా ఎవరైతే డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళకే ఓటేయండి. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కదా, ప్రేరణకి వేద్దాం 2 ఓట్లు, నబీల్కి వేద్దాం 2 ఓట్లు, నిఖిల్కి వేద్దాము, గౌతమ్కి ఒక ఓటు వేద్దాము, ఇట్లా కాదు. ఎవరైతే డిజర్వ్డ్ అని అనిపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. సో ఇది పృథ్వీ ఎలిమినేషన్కి సంబంధించి. సో పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం అనేది మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే 100కి 1000% ఇట్ ఈస్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.